బాయిల్డ్ ఎగ్ ఇప్పుడు ఇచ్చేస్తారా? బాయిల్డ్ ఎగ్ కూడా ఇప్పుడు ఇచ్చేస్తారా? మెనూ బోర్డు ఎక్కడ? లోపల ఈడ పెట్టండి ఎక్కడన్నా. చిన్న సైజ్ చేపియండి. ఈడ పడుతుంది, ఈడ పడుతుంది. రాపిచ్చేసి పెయింట్ చేయించండి, పెయింట్ చేయించండి. ఒక గోడలు ఆడనే పెయింట్ చేయించచ్చు. లోపలికి వస్తా నేను. మీరు ఒకరిది పెట్టకూడదు. లేదు, అట్లా ఒప్పుకోకూడదు. ఒక మతంది ఒకది ఉండకూడదు. 3 పెట్టాలా? అది కరెక్ట్ కాదు. ఎస్సీ హాస్టల్లో మనకు ఆల్ కమ్యూనిటీస్ వస్తాయి. ఎంత ఉంది మనకు పర్సెంటేజ్? 76 ఎస్సీ, 24 ఆల్ అదర్ క్యాస్ట్ ఉంటుంది కదా, ఆల్ రిలీజియన్ ఉంటుంది. అప్పుడు మనం ఒక్కరిది పెట్టకూడదు. తీపిచ్చేయండి, అది తీపిచ్చేయండి. తీపిచ్చేసి ముగ్గురిది పెట్టండి. మొత్తం 3 రావాలా మనకు. 3 మతాలు మనకు ముఖ్యం, ప్రధానం. ఈడ 3 మతాలకు సంబంధించిన మీరు పెట్టుకున్నారు. సరే, అట్లా కాదు, నేను పెట్టుకోవద్దని చెప్పట్లే. 3 పెడితే అది మంచం మనకు. ఎందుకంటే ప్రైవేట్ హాస్టల్, మన గవర్నమెంట్ హాస్టల్స్లో అన్ని మతాలకు సమానంగా అందరికీ కొంచెం విలువ ఇవ్వాలి. మనం ఏంటంటే ఎక్కడైనా సరే 3 మతాలవి పెట్టండి, బాగుంటుంది, అందరినీ గౌరవించినట్టు ఉంటుంది. మనకు హిందూ, ఇస్లాం, ముస్లిం, క్రిస్టియన్, ఈ 3టికి సంబంధించినవి ఆ 3 ఉండే ఫోటోలు ఇండివిజువల్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. మొత్తానికైతే ఒకటైతే పెట్టండి. అది అన్ని హాస్టల్లో చేయండి మేడం. అన్నీ బాగున్నాయా? సంతోషమేనా ఇక్కడ ఉండేదానికి? లంచ్కి వస్తారంతా? మెనూ బోర్డు ఇప్పుడు రేపు బయట రాపిస్తున్నారు. ఆ మెనూ బోర్డు ప్రకారం అన్నీ వస్తున్నాయా? ఎగ్స్ని ఇస్తున్నారు వారానికి 4. చికెన్ ఎన్ని గ్రామ్స్ ఇస్తారు ఐడియా ఉందా? ఎన్ని పీసెస్ వస్తాయి? 6-7 వేస్తూ ఉంటారా? ఇబ్బంది ఏం లేదా? బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం 2 కర్రీస్ ఇస్తారా? పప్పు ఒకటి, ఒక వెజిటబుల్ కర్రీ ఒకటి, అట్లా రావాలా? రసమా? రసం లేదే. రసం లేదు కదండి మనకు. రసం లేదే. అంతేనా? ఎర్ర నీళ్ళ ఒక పూటే రసం ఉండేది. రసం రోజు రసం ఇస్తున్నారు. రోజు ఒక పూటే కదా రసం ఉండేది మనకు. 7 రోజుల్లో మనకు ఉండేది రసం ఒక పూటే. మీరు పెడితే ఎందుకు తింటారు వాళ్ళు? ఇప్పుడు సాంబార్ ఉండేది సాయంత్రం పూట, రోజు సాంబార్ ఉండేది మనకు. మధ్యాహ్నం పూట ఆదివారము చికెన్ బిర్యానీ, రైతా, గోంగూర చట్నీ వస్తుందా? ట్యూస్డే రోజు మధ్యాహ్నము గోంగూర పప్పు, వెజ్ కర్రీ, పప్పు అయితే వస్తుంది. పాలకూర పప్పు ట్యూస్డే, వెజ్ కర్రీ, బ్రింజాల్ కర్రీ వెనస్డే, థర్స్డే పాలకూర పప్పు, వెజ్ కర్రీ, ఫ్రైడే మెంతికూర పప్పు, పొటాటో కర్రీ, ఆలు కర్రీ. పప్పు నైట్ వస్తుంది, ఆలు కర్రీ వస్తుంది. ఒకటే రోజు డైలీ పప్పు తినకుండా డైలీ ఒక కర్రీ. మీరు కోఆర్డినేట్ చేస్తారా? మీరు ఏదైనా కొంచెం వద్దులే సార్ అది ఇంకోటి పెట్టండి అంటే అడ్జస్ట్ చేస్తూ ఉంటారా? ఇప్పుడు సాయంత్రం పూట శనివారము దొండకాయ కర్రీ ఉంది. దొండకాయ ఎవరు ఇష్టపడరు పెద్దగా. సాంబార్ రోజు ఉంటుంది దాదాపు. ఒక్క సోమవారం మాత్రమే రసం ఉండేది. ఇంకా రసం మిగతా రోజులలో ఎప్పుడు లేదు. మీరు ఇష్టపడి రసమే చేయండి అంటే చేస్తారు వాళ్ళు. ఉండండి, మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. లేదు సార్ మాకు సాంబార్ చేయండి అంటే సాంబార్ చేపిస్తారు. సాంబార్ బాగుంటుందా, రసం బాగుంటుందా? సాంబార్ చేయండి. నేను మళ్ళీ వస్తా. ఒక నెల రోజుల్లో మళ్ళీ ఖచ్చితంగా పోస్ట్ మెట్రిక్ 2 హాస్టల్స్ విజిట్ చేస్తాను. గర్ల్స్ ఉంది బీసీది, మీది ఎస్సీది, ఈ 2 చూస్తాను నేను ఖచ్చితంగా. ఈ మెనూ డివైడ్ కాకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం పెడితే నో ప్రాబ్లం. మీ ఇష్ట ప్రకారం పెడితే కష్టమవుతుంది. మీరు అడగండి అమ్మా. మెనూ బోర్డు ఈరోజు రాపియండి. మీరు ఈరోజు బయట రాపియండి ఇమ్మీడియట్గా. ఆర్టిస్ట్ని పిలిపించి రాపియండి ఇమ్మీడియట్గా. కర్డ్ ఇస్తున్నారా మధ్యాహ్నం? మజ్జిగ సాయంత్రం, మధ్యాహ్నం కూడా ఉంటుంది. పప్పు కర్డ్ ఇవ్వాలండి. ఇప్పుడు 4 ఎగ్స్ ఇస్తున్నారు, మీరు 6 ఇవ్వాలా? ఓకే, నో ప్రాబ్లం. సరే, చికెన్ టైంలో ఉండండి. నేను చెప్పేది వినండి. మీరు జీవోఎంఎస్ నెంబర్ 8 నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఫాలో కమ్మని దాన్ని చెప్తుంది మాకు. మీరు సిచ్యువేషన్ బట్టి, పరిస్థితులను బట్టి మేము కూడా కొన్ని సరేలేబ్బా డబ్బులు అడ్జస్ట్ కావడం లేదు, 1600
1600 వస్తుంది మీకు మంత్లీ, తెలుసా అదన్నా? ఎస్ సార్ సార్ 53 రూపాయల 33 పైసలు రోజుకు. దాన్ని పర్ క్యాపిటల్ డివైడెడ్ బై చేసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు రేట్లకు అనుగుణంగా అది 2023లో పెంచారు, ఇప్పుడు 2026, 3 సంవత్సరాలు అయిపోయింది దగ్గర దగ్గర. కాబట్టి రేట్లు మారిపోయాయి. అప్పుడు గుడ్డు 4 రూపాయలు 4.5 రూపాయలు ఉండేది, ఇప్పుడు 6 రూపాయలు 6.5 రూపాయలు అయింది. కాబట్టి 6 గుడ్లు ఇవ్వాల్సింది 4 ఇస్తా ఉన్నారు. సరే మనం ఏం కాదనిలేవు. 175 గ్రాములు చికెన్ ఇవ్వాలి మీకు. అట్లాంటిది ఒక 100, 110 కొంచెం మేనేజ్ చేసుకొని వాళ్ళు ఇస్తూ ఉంటారు, కొన్ని అడ్జస్ట్ చేసుకొని. మనం కాదన్నాం లేదు దానికి. కానీ మెను డివైడ్ కాకూడదు. మెను ప్రకారం మధ్యాహ్నం కర్డ్ ఇవ్వాలా, అట్లీస్ట్ అంతా నీళ్ళ పెరుగన్న ఇవ్వాలా. నీళ్ళ మజ్జిగ కాదు, నీళ్ళ పెరుగు అండి. మనము ఈ గుడ్ల బదులు అప్పణాలు ఫ్రైలు ఇస్తాం సార్. రోజుకు గోలు కుట్టాలి, అప్పడం శనివారం వచ్చేసరికి అప్పడం వేయడము. అవునా? అవి కూడా లేవు మనకు మెనూలో అవి. ఫ్రై అదే ఫుడ్ పాయిజన్ అయితే నువ్వు జైలుకి పోతావు మళ్ళీ. అట్లా ఇబ్బంది ఉంది నీకు అర్థం కావడంలే. మెనూ డివైడ్ వాళ్ళ ఇష్టం ప్రకారం పెట్టి ఏదైనా ఫుడ్ పాయిజన్ అయింది అనుకో, ఇంకంతే నువ్వు ఉద్యోగం పోతే జైలుకి పోతావు బా. అట్లా ఏమన్నా టిఫిన్ ఏదైనా మార్చాలా? ఒక టిఫిన్ మారుస్తా, ఏదైనా మార్చాలా? మీకు ఇష్టం లేదు ఉప్మా సార్. ఉప్మానా? ఉప్మా సార్. ఉప్మా తీసేద్దామా? తీసేస్తాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడదాం ఆ రోజు. ఓకే సార్. ఎగ్ ఫ్రైడ్ రైస్ నచ్చలేదంటే కన్నా మీరు మళ్ళీ నేను వస్తా, 10-20 రోజులకి వస్తా. ఓకే సార్. ఈ నెల లాస్ట్ లోపల ఖచ్చితంగా వస్తా. ఎగ్ ఫ్రైడ్ రైస్ మార్చి ఇంకోటి టమాటా రైస్ ఏదైనా పెడదాం. చిక్కీ వస్తుంది ఆ రోజు. అవి గవర్నమెంట్ ఇచ్చేది, వీళ్ళేం చేయలేరు. మార్నింగ్ మిల్క్ ఇచ్చారా లేదా? లేదు సార్. స్టార్టింగ్ లేదు సార్. ఇబ్బంది ఏంటంటే సార్, మనం 7 గంటలకు కాల్స్తే ఒక్కడు కూడా రాడు సార్. అవి చల్లారిపోతాను, వేస్ట్ అయిపోతాను. మీరు ఇవ్వండి ఒకరోజు, వాళ్ళ పరిస్థితిని బట్టి మార్చండి. ఇబ్బంది మీరు సాయంత్రం ఇచ్చినా తాగుతారు, వాళ్ళ ఇబ్బంది ఏం లేదు. సాయంత్రం స్నాక్స్ ఉన్నాయి కదా, స్నాక్స్ సేమియా పాయసం ఆదివారము, బాయిల్డ్ చెన్నాల్ గుగ్గులు ఉంది, రాయి లడ్డు ఉంది, గుగ్గుళ్ళు ఉన్నాయి, మరమరాలు బొరుగులు మిక్చర్ ఉంది. అప్పుడు ఇవ్వండి పాలు, వద్దని పడద్దు, అప్పుడు ఇవ్వండి.